హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కోయిదర బిఎల్ శ్రీనివాసరాజు గారు. మరి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. ఓం నమః శివాయ. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుస్థితిపలయ బ్రహ్మహరిహరాయ గుణాత్మ సర్వగతిగామి దర్శాదర్శ దత్తాత్రి నమసంతిని సిద్ధి కురు స్వ. ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తల్లి. ఓం నమః శివాయ. పరబ్రహ్మ పరమాత్మ నమః. ఈ రాశి వాళ్ళకి అదృష్ట బలము ఈ రాశిలో అనేది అదృష్ట బలము చాలా తక్కువగా కనబడుతుంది. ధనబలం 5, ఖర్చు బలం 5, రాజపూజిత 3, అవమానాలు 6. అంటే ప్రజల్లో వచ్చేసి ఒక స్పందన తగ్గిపోతుంటుంది. మనల్ని చూడంగానే ఈ మిథున రాశి వాళ్ళని చూడంగానే చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. తక్కువ అంచనా వేసిన దానివల్ల వీళ్ళ ఆలోచన విధానము వేరే విధంగా ఉంటుంది. వీళ్ళ ఆలోచన విధానము వీళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. ఏ విషయమైనా ఏ కార్యక్రమైనా ఏ పనైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. కానీ వీళ్ళ పేరు బలంలో చూసుకుంటే శని ప్రభావము శనిలో అనేది ఎక్కువగా కనబడుతుంది. గురుస్థానములో వచ్చేసి వీళ్ళకి శని ప్రభావము ఎక్కువగా చేరింది. ఈ శనిలో నుంచి కేతువు చేరాడు. ఈ కేతు ప్రభావం వల్ల వీళ్ళకి రావాల్సిన ఆదాయము, రావాల్సిన లక్ష్మి దగ్గరకు వస్తుంటుంది, దూరం అయిపోతుంటుంది, దగ్గరకు వస్తుంటుంది, దూరం అయిపోతుంటుంది. కానీ ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి అంత డెవలప్మెంట్ అనేది ఉండదు. సంపాదించారనుకోండి, వాళ్ళు తినేదానికి దానికి అంత లెవెల్గా ఉంటుంది. ఒక 10,000 సంపాదించారనుకోండి ఒక నెలకి, ఆ నెలలో 10,000 ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే ఇలా జాతక బలంలో శని దోషము కుజ దోషము ఈ 2 చేరాడు. ఈ రెండింటి వల్ల డెవలప్మెంట్ తగ్గుతుంది. కానీ ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా వీళ్ళకి అంత స్పీడ్గా పోవట్లేదు. కారణం ఏమిటి? ఏ దోషం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుందని చాలామందికి మనసులో డౌట్ ఉంది. కాబట్టి మీరు అడిగిన డౌట్ ఒకే. కానీ ఈ దోషం ఉండవలసిన వాళ్ళకి మీరు చేయాల్సిన శాంతం ఏమిటంటే శ్రీకాళహస్తి, తిరుపతి దగ్గర శ్రీకాళహస్తిలో 9 రోజులు నవగ్రహ పారార్థన, రావుకేతు పారార్థన, రావుకేతు పూజ చేయాలి. ఆ రావుకేతు పూజ చేయించేసి చేయించిన తర్వాత అక్కడ చేసిన తర్వాత ఒక అమ్మవారి అక్షంతలు నవధాన్యములు కొన్ని పూజ చేసి ఇస్తారు. ఆ నవధాన్యాలు మనం తెచ్చుకొని మన ఇంట్లో 4 మూలలు ఈశానం, అగ్ని, వాయువు, నైరుతి ఈ 4 మూలల్లో 4 మూలలో కొంచెం కొంచెం జల్లుకుంటూ మిగతా అక్షంతలు మన తలాపతి కింద పెట్టుకుంటే పెళ్ళి కాని వాళ్ళు, నాగదోషం ఉండవాళ్ళు, ఆరోగ్య ప్రాబ్లం ఉండవలసిన వాళ్ళు, కుటుంబంలో ఎలాంటి సమస్య ఉండవలసిన వాళ్ళు, శని దోషంతో బాధపడేవాళ్ళు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పడే దోషాలు, ఎన్నో రోజుల నుంచి పడే శని దోషం గురించి మీరు ఒక మంచి రోజు గురించి ఎప్పుడు ఎదురు చూస్తున్నారో ఆ మంచి రోజు వచ్చింది మీకు. ఆ మంచి రోజు వచ్చింది కాబట్టి 9 వారాలు మీ పేరులో అక్కడ నవగ్రహ పారార్థన చేపించేసి మీరు అంత దూరం పోకపోయినా కూడా మనకు దగ్గరలో ఉండవలసిన నవగ్రహ గుడికి వెళ్ళేసి 9 నవగ్రహాల దగ్గర నవధాన్యములు, తర్వాత నల్లటి నూములు, తర్వాత ఒక నల్లటి గుడ్డ, దాంట్లో ఒక బెల్లం గడ్డ పెట్టేసి 9 ప్రదర్శనలు చేసి ఒకే ఒక జ్యోతి వెలిగించాలి. అక్కడ ఆ 9 నవగ్రహాల చుట్టూ ఒకే ఒక దీపం వెలిగించి 9 ప్రదర్శనలు చేసి ఆ నవధాన్యములు, ఆ నూనె అవన్నీ తీసుకొని ఆ విగ్రహాల మీద పూసుకుంటూ తిరిగేసి ఆ దీపారాధన చేసి మనస్ఫూర్తిగా మీరు నమస్కారం పెట్టుకుంటే మీ మీద ఉండాల్సిన ఆ నవ దోషములు పటాపంచలైపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది. ఆ పూజ అయిన తర్వాత మీరు మళ్ళీ ఆ పూజ అయిపోయిందిలేగా నేను వేరే గుడికి వెళ్ళొచ్చులేని మీరు ఆ గుడి కానించి మళ్ళీ వేరే గుడికి వెళ్ళొద్దండి. ఎందుకంటే అది శని ప్రభావము. మళ్ళీ అక్కడి నుంచి నువ్వు వేరే గుడికి వెళ్ళారనుకోండి చాలా ప్రమాదకరం అవుతుంది. అలా చేయొద్దండి. అక్కడ పోయిన తర్వాత మీరు వెళ్ళి కాలు కడుక్కోవాలి. కాలు కడుక్కున్న తర్వాత మీరు ఏ గుడికి కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ గుడి
కాకోకుండా ఏరే గుడికి మీరు కాలు గడక్కోకుండా ఏ గుడికి వెళ్ళొద్దు. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో మీరు ఎంతో సతమతం అవుతున్నారు. కాబట్టి మీ భూమిలో బాధపడేవాళ్ళు, వ్యవసాయం గురించి కానీ, మీరు చేయాల్సిన కార్యక్రమాల గురించి బాధపడేవాళ్ళు కానీ, మీకు ఎలాంటి బాధలున్నా, ఎలాంటి టెన్షన్లు ఉన్నా, ప్రేమ సమస్యలున్నా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నా నెంబర్కి సంప్రదించండి. మీకు ఎలాంటి డౌటు, ఎలాంటి విషయాలు కూడా మేము అన్ని జాతక బలం చూసి పరిష్కరించి మీకు అన్ని విషయాలు చూసి చెప్తాము. సర్వోజన సుఖినో భవంతు.